హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ అవుట్ఫిట్ అండర్ 300 రూపీస్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. డీటెయిల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్లాత్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ఇది నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఇన్నర్ లైనింగ్ కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను, అది కాటన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. ఇలా పైనుంచి నేను 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. అండ్ టోటల్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6.2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో నేను ఇలా స్కేల్తో లైన్ డ్రా చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఈవెన్గా వస్తుందని. 6.25ని హాఫ్ చేస్తే ఎంత వస్తుందో అక్కడ ఒక పాయింట్ మార్క్ చేస్తున్నాను. అలాగే రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువు తీస్తున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ రౌండ్ కోసం నేను ఇలాగ 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు కరువు తీస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 9 ఇంచెస్ వచ్చింది, అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ వచ్చింది, అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే చెస్ట్ దగ్గర ఒక 2 ఇంచెస్ అండ్ వేస్ట్ దగ్గర ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో నెక్ విత్ 2.5 తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా 2.5 వచ్చిందో లేదో అని చూసుకొని నేను ఇలా లైన్ డ్రా చేస్తున్నాను. అలాగే నేను బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ స్వీట్ హార్ట్ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో కింద నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అక్కడ 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసి ఇలాగా షేప్ తీసుకోవాలి స్వీట్ హార్ట్ నెక్. అలాగే నేను బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు డాట్స్ కోసం మనకి వేస్ట్ 8.5 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలాగ అక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు మార్క్ చేసుకోవాలి. అండ్ లెంత్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలాగే కట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సైడ్స్ దగ్గర మొత్తం స్టిచ్ చేసిన తర్వాత జారకుండా ఉండడం కోసం టక్స్ పెట్టిన దగ్గర నుంచి అక్కడ 1 ఇంచ్ మార్క్ చేసి ఇలాగా కర్వ్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ అవుట్ఫిట్ డీటెయిల్గా చూపిస్తున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మనకి ఈజీగా ఇంటి దగ్గర ఎలాగ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది మనకు అర్థమవుతుంది. మన ఓన్ డ్రెస్సెస్ మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకున్నాను. దానిపైన నేను ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా నెక్ స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత మనం 1/2 ఇంచ్ ఉంచుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి.
ఎక్కడైతే హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకున్నామో అక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని మనం హాఫ్ ఇంచ్ విడ్త్తో ఇలాగ స్టిచ్ చేసుకోవాలి నెక్ అంతా. ఇలా నెక్ అంతా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ ఓవరాల్ నెక్ అంతా స్టిచ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను డాట్స్ కోసం ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలాగే స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి. సో ఇప్పుడు యోక్ పార్ట్కి అటాచ్ చేయడం కోసం బాటమ్ పార్ట్ డిజైన్ చేస్తున్నాను. దీనికోసం విడ్త్ వచ్చేసి నేను 37 ఇంచెస్ తీసుకున్నాను అండ్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను 19 ఇంచెస్ టోటల్. ఇలా 2 పీసెస్ రెడీ చేసుకున్నాను. హ్యాండ్స్ డిజైన్ చేయడం కోసం నేను ఇలా 2 పీసెస్ తీసుకున్నాను. దాన్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. సో లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండ్ మళ్ళీ కింద నేను 1.5 ఇంచెస్ పట్టి వేస్తాను. ఇది నేను లైట్ బుట్ట పెడదాం అనుకుంటున్నాను. సో ఫోల్డెడ్ సైడ్ నుంచి నేను 4 ఇంచెస్ లీవ్ చేశాను. అక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. పైనుంచి 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న డ్రా చేసి హ్యాండ్ కర్వ్ మార్క్ చేశాను. ఇప్పుడు నేను షోల్డర్స్ 2 అటాచ్ చేస్తున్నాను. నేను హాఫ్ ఇంచ్ లీవ్ చేశాను కదా, ఆ హాఫ్ ఇంచ్తో షోల్డర్స్ 2 అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం బుట్ట కోసం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ ప్లేస్లోనే ఇలా బుట్ట డిజైన్ చేసుకుంటున్నాను. అండ్ పట్టి అటాచ్ చేయడం కోసం నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేస్తే మనకి 1.5 ఇంచ్ కింద వస్తుంది పట్టి.
నేను బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత నేను యోక్ పార్ట్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలాగ దానిపైన బాటమ్ పార్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకొని 1 ఇంచ్ విడ్త్ తోటి నేను కుర్చీ పెడుతున్నాను. సో ఓవరాల్గా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ నేను యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ అటాచ్ చేస్తాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత మన సైజ్ బట్టి మనం సైడ్ జాయింట్ కూడా అటాచ్ చేసుకున్నాము. నేను ఇప్పుడు బాటమ్ ఎండింగ్ వచ్చేసి ఇలాగా స్టిచ్ చేస్తున్నాను నీట్ ఫినిషింగ్ కోసం. సో అంతే, అవుట్ఫిట్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది ఎక్కువ వీడియోస్ ఇలాంటివి చేయడం కోసం. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకా కావాలనుకుంటే ఇలాంటి వీడియోస్ ప్లీజ్ కామెంట్.